హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే మన దగ్గరకైతే 2 శారీస్ అయితే వచ్చాయి. వాళ్ళు పంపించిన శారీస్ ఇవే. ఈ ఫ్లోరల్ శారీకైతే డిజైనర్ బ్లౌజ్ డిజైన్ చేయమన్నారు. అలాగే ఈ సెమీ పట్టు శారీకైతే వర్క్ బ్లౌజ్ అయితే డిజైన్ చేయమన్నారు. వీటితో పాటుగా నేను ఒక 5 ఇయర్స్ పాపకైతే డ్రెస్ అయితే డిజైన్ చేపిచ్చాను. సో దాని గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. దీనికంటే ముందు ఒక చిన్న విషయం ఏంటి అంటే, ఇక్కడ నేను పాప కోసం డ్రెస్ అనేది డిజైన్ చేపిచ్చాను గదా! సో, అలాంటి డ్రెస్సు మీకెవరికన్నా కావాలి అంటే, మీరు స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నేను చూపిచ్చే డ్రెస్ లుక్ మాత్రం చాలా గ్రాండ్‌గా ఉంటుంది. కానీ దాని ప్రైస్ మాత్రం చాలా అంటే చాలా చాలా తక్కువ పడుతుంది. ఈ డ్రెస్‌లో మనకి కలర్ ఆప్షన్స్ గూడా ఉన్నాయి. మీకేదన్నా కావాలి అంటే తప్పకుండా చెప్పండి. ఈ బ్లౌజ్‌ని ఒకసారి బాగా అబ్జర్వ్ చేశారు అంటే నేనిక్కడ 2 లైన్స్ అయితే వర్క్ అనేది చేపిచ్చాననమాట. చాలా సింపుల్‌గా. ఇక్కడ నేను బ్లూ కలర్ ఫ్లవర్స్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే మనకి లెహెంగా బ్లూ కలర్ వచ్చింది కాబట్టి ఫ్లవర్స్ అనేది పైన బ్లూ కలర్‌లో తీసుకున్నాను. కొంచెం కొత్తగా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందని బ్లౌజ్‌కైతే ఈ విధంగా డిజైన్ అనేది చేపిచ్చాను. ఈ 2 లైన్స్ వర్క్ కాస్ట్ గూడా మనకి చాలా తక్కువే పడుతుంది. మరీ ఎక్స్‌పెన్సివ్ ఏమీ కాదు. కానీ చూడ్డానికి మాత్రం చాలా రిచ్‌గా ఉంటుంది. ఎప్పుడైనా మనం సెలెక్ట్ చేసుకునే కలర్‌ని బట్టే మన డ్రెస్ అనేది అవుట్‌లుక్ అనేది చాలా సూపర్‌గా ఉంటుందనమాట. ఇక్కడ నేను లెహెంగాకైతే ఈ టిష్యూ ఫ్యాబ్రిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ వర్క్ అంతా మనకి ఫ్యాబ్రిక్‌లోనే వచ్చింది. ఇక్కడ మనము చేత్తో ఓన్‌గా చేసిన డిజైన్ అయితే ఏమీ లేదు. ఫ్యాబ్రిక్‌లోనే వచ్చేసింది. దీని కలర్ వచ్చేసి మనకు కొంచెం వైలెట్, బ్లూ మిక్స్ అయినట్టు ఉంటుందనమాట. లెహెంగా మొత్తం అయితే అంటే ఫ్యాబ్రిక్ మొత్తం అక్కడక్కడ చిన్న చిన్న బుట్టాస్ లాగా వర్క్ అయితే వస్తుంది. చిన్నవి మీకు అబ్జర్వ్ చేస్తే బాగా తెలుస్తుంది. ఈ టిష్యూ ఫ్యాబ్రిక్ కాస్ట్ అయితే ఫర్ మీటర్ 300 పడుతుంది. టిష్యూ అనేది చాలా డీసెంట్‌గా ఉంటుంది. మరీ ఓవర్‌గా ఏమి ఉండదు. బ్లౌజ్‌కైతే మనము మస్టర్డ్ యెల్లో అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ప్యూర్ సిల్క్ స్ట్రైప్ లైన్స్ వచ్చిందనమాట. ఫ్యాబ్రిక్ అంతా గూడా ఫర్ మీటర్ అయితే మనకి 450 పడుతుంది. లెహెంగాకి అలాగే బ్లౌజ్‌కి రెండిటికి సెట్ అవుతుంది కదా అని చెప్పేసి 2 పెట్టి చూసి కలర్ కాంబినేషన్ బావుందని చెప్పేసి ఈ విధంగా 2 ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాను. బ్లౌజ్‌కి మాత్రమే మనం జస్ట్ సింపుల్‌గా 2 లైన్స్ అయితే వర్క్ చేపిచ్చాము. లెహెంగాకైతే ఓన్లీ స్టిచ్చింగ్ కాస్ట్ మాత్రమే పడుతుంది. ఎందుకంటే అందులో వర్క్ మొత్తం మనకి ఫ్యాబ్రిక్‌లోనే వచ్చేసింది కాబట్టి మనం ఇంకేం చేయాల్సిన పనైతే లేదు. పాప కోసం నేను చేసిన ఈ డిజైనర్ డ్రెస్ అనేది ఎలా ఉందనైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఫ్యాబ్రిక్ సెలెక్షను అలాగే కలర్ కాంబినేషన్ అయితే నా డిసిషన్ మాత్రమే. నేను సెలెక్ట్ చేసి ఓకే చేసిన తర్వాతే వాళ్ళైతే ఫైనల్ చేశారనమాట. ఈ డ్రెస్ ఎలా ఉందనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఈ వీడియో సన్‌లైట్‌లోనే తీస్తున్నాను. ఎందుకంటే ఫ్యాబ్రిక్‌కుండే ఎగ్జాక్ట్ కలర్ అనేది మీకు డైరెక్ట్‌గా బాగా తెలియాలన్న ఉద్దేశంతోటి వీడియో అనేది నేను సన్‌లైట్‌లోనే తీస్తున్నాను. ఈ లెహెంగాకుండే వర్క్ గూడా మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే, మనం చేత్తో అయితే ఎలా అయితే వర్క్ చేపిస్తామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉందనమాట. అంత నీట్‌గా, అంత ఫినిషింగ్, ఫైన్ ఫినిషింగ్ అనేదుంది. చాలా సూపర్‌గా ఉంది కదా! మనకి మీటర్ 300 అంటే చాలా తక్కువే. ఎందుకంటే వర్క్ చూడండి ఎంత హెవీగా ఉందో. టిష్యూ ఫ్యాబ్రిక్ మీద మనకి అంత హెవీగా వర్క్ ఉండే ఫ్యాబ్రిక్స్ అయితే జనరల్‌గా ఎక్కడ దొరకవు అంత తక్కువ కాస్ట్‌లో. మీకెవరికన్నా ఈ ఫ్యాబ్రిక్ కావాలి అంటే మీరు ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియో కింద కామెంట్ చేయండి. లేదంటే స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ ఉంది గదా! సో, మీరు దానికైనా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్యాబ్రిక్ కాస్ట్ తక్కువే. కానీ మనం సెలెక్ట్ చేసుకునే కలర్‌లో రిచ్‌నెస్ ఉంది కాబట్టి రెండిటికి బాగా సెట్ అయింది కాబట్టి మనము స్టిచ్ చేసిన తర్వాత దీని అవుట్‌పుట్ అనేది చాలా రిచ్‌గా, గ్రాండ్‌గా ఉంది. సేమ్ ఎగ్జాక్ట్‌లీ ఇలాంటి డ్రెస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే చీర గురించి చూద్దాము. ఈ శారీ అయితే ఒక కస్టమర్ అయితే పంపించారు. లావెండర్ కలర్ గదా! చూస్తుంటే గూడా పట్టు అనేది బాగా మెరుస్తూ ఉంది. ఇదైతే ప్యూర్ పట్టు కాదు. సెమీ పట్టు శారీ అనమాట. మనకి ప్యూర్ పట్టు ఎలా ఉంటుందంటే వెయిట్ ఉంటాయి. కానీ ఇదైతే అంత వెయిట్ ఏం లేదు. కానీ షైనింగ్ ఉంది. బాగా మెరుస్తూ బావుంది. డీసెంట్‌గానే ఉంది. దీనికి వర్క్ బ్లౌజ్ కావాలని అడిగారు వాళ్ళు. సో, వర్క్ బ్లౌజ్ కోసం మనం ఫ్యాబ్రిక్ అనేది సెపరేట్‌గా తీసుకొని వర్క్ అనేది చేపిచ్చాలి. సో, దీనికి చూడాలి వర్క్ అనేది ఎలా సెట్ అవుద్ది ఏంటి అనేది. అలాగే ఈ శారీకి మ్యాచ్ అయ్యేలాగా బ్లౌజ్ గూడా ఫ్యాబ్రిక్ గూడా ఒకసారి చూసి బయటికెళ్ళి షాపింగ్‌కెళ్ళి చూసి చెక్ చేసి అన్నీ రెడీ చేసి వర్క్ అనేది చేపిచ్చి వాళ్ళకి పంపియాలి. నేను వాళ్ళకి పంపించేటప్పుడు మళ్ళీ ఇంకొక చిన్న వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అంటే ఏం వర్క్ చేపిచ్చాను ఏంటి, ఈ లావెండర్‌కి మనం ఎలాంటి ఆపోజిట్ బ్లౌజ్ ఎలాంటి కలర్ తీసుకున్నాను ఏంటి అనేది మొత్తం నేను డీటెయిల్‌గా ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మీరైతే ఒక చిన్న సజెషన్ చేయండి. అంటే ఈ లావెండర్‌కి ఆపోజిట్‌గా ఎటువంటి కలర్ ఉండే బ్లౌజ్ మనం ఏస్తే బావుంటుంది అనేది కలర్ అయితే నాకు కొంచెం చెప్పండి. కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఏ కలర్ అయితే బావుంటుందా బ్లౌజ్‌కి అనేది.
వర్క్ గురించి కూడా ఇంకా డిస్కషన్ అయితే జరుగుతుంది. అంటే నేను కొన్ని డిజైన్స్ అయితే చూపించాను. వాళ్ళైతే నాకు కూడా చూపించారనమాట. సో వాటి రెండిట్లో ఏది వేయాలి అనేది అయితే ఇంకా ఫైనల్ చేయలేదు. చేసిన తర్వాత బ్లౌజ్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత అయితే కంపల్సరీగా మళ్ళీ ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇదైతే నెక్స్ట్ శారీ, ఫ్లోరల్ శారీ. చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా గ్రాండ్గా ఉంది. శారీ కాస్ట్ తక్కువే కానీ గ్రాండ్గా ఉంది చూడ్డానికి. ఇది మొత్తం మనకి గ్రీన్లో ఫ్లోరల్ వచ్చేసి కింద బోర్డర్ అయితే మనకి బ్లూ కలర్లో హైలైట్ అవుతుంది. కింద బోర్డర్ అయితే మనకు పెద్ద బోర్డర్ వస్తుంది, పైన బోర్డర్ అయితే మనకి చిన్న బోర్డర్ వస్తుంది అనమాట. పళ్ళు అనేది చాలా గ్రాండ్గా ఇచ్చారు, డిఫరెంట్గా అన్ని కలర్లు మిక్స్ అయ్యేలాగా. అంటే శారీలో ఫ్లవర్లో ఉండే కలర్లన్నీ మిక్స్ అయ్యేలాగా మనకి పళ్ళులో డిజైన్ అయితే ఇచ్చారు. పళ్ళు పక్కనే మనకు బ్లౌజ్ కూడా ఇచ్చారు. బ్లౌజ్ కూడా ఇప్పుడు చూపిస్తాను. బ్లౌజ్ అనేది మనకి బోర్డరు ఏ కలర్లో అయితే బ్లూ కలర్లో ఉంటుందో బ్లౌజ్ కూడా మనకు అదే కలర్లో వస్తుందన్నమాట. సో ఇప్పుడు చూపిస్తాను, అది కూడా చూడండి. అయితే వాళ్ళు దీనికి వర్క్ ఏమీ బాగోదు కదా, సో అందుకని చెప్పేసి నార్మల్గా ఏదైనా డిజైన్ పెట్టి అలా స్టిచ్ చేయమని చెప్పారు. సో డిజైన్స్ కూడా చూస్తున్నాను, ఎలా పెట్టి స్టిచ్ చేస్తే బాగుంటుంది ఏంటి అనేది. ఈ ఫ్లోరల్ శారీస్ అన్నీ శారీసే హెవీగా గ్రాండ్గా ఉంటాయి కాబట్టి మనం బ్లౌజు సింపుల్గా కొంచెం గ్రాండ్గా డిజైనర్గా కుట్టించుకుంటే బాగుంటుంది. సో ఈ శారీలో బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందనమాట. ఈ బ్లూ కలరు మనకి బార్డర్ కూడా వచ్చేసింది. సో బార్డర్ స్లీవ్స్కి పెట్టేసి ఏదైనా డిజైనర్గా డిఫరెంట్గా అయితే స్టిచ్ చేయించుకోవచ్చు ఈ బ్లౌజ్ని. ఈ 2 శారీస్కి బ్లౌజెస్ అయిపోయిన తర్వాత నేను ఖచ్చితంగా ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, మీకు అర్థమవుతుంది. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి, అందులో అన్నీ ఇలా డిఫరెంట్గా రిచ్గా ఉండే తక్కువ బడ్జెట్లో ఉండే శారీసు అలాగే జ్యువెలరీస్ ఐటమ్స్ అవన్నీ ఉంటాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి, మీకు అర్థమైపోతుంది. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే కన్ఫర్మ్గా ట్రై చేయండి. మీకు ఎటువంటి శారీస్ కావాలన్నా లేకపోతే శారీస్కి మంచిగా డిజైనర్ బ్లౌజెస్ కావాలన్నా తక్కువ బడ్జెట్లో మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ బ్లౌజ్ వర్క్ కానీ కావాలన్నా కూడా మీరు తప్పకుండా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మీరు దానికి వాట్సాప్ చేయొచ్చు. లేదంటే ఈ వీడియో కిందైనా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే మన వీడియోస్ అన్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి, మంచి టిప్స్ అయితే చెప్తూ ఉంటాను. అంటే మనము శారీస్ కానీ బ్లౌజెస్ కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, శారీస్ తీసుకునేటప్పుడు తక్కువ బడ్జెట్లో ఎలాంటి కలర్స్ సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి, అంటే అవి రిచ్గా కనిపించడానికి తక్కువ బడ్జెట్లో ఉండేవి మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే కొన్ని విషయాలు అయితే చెప్తూ ఉంటాను. అయితే నా సబ్స్క్రైబర్స్కి అయితే నన్ను డైలీ ఫాలో అయ్యే వాళ్ళకైతే నేను చెప్పేవన్నీ అర్థమవుతుంది. సో మీరు కూడా తప్పకుండా డైలీ ఫాలో అవడానికి అయితే కన్ఫర్మ్గా ట్రై చేయండి.